వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గో విహారీ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ఆలయం పేరు వచ్చేసి స్వయంభూ శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి, మరొక పేరు వచ్చేసి నేతి వెంకన్న స్వామి అని అంటారు. ఈ ఆలయం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలో చూద్దాం. ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఉన్న ప్రదేశం వచ్చేసి దేవరంపాడు ఊరు, రాజపాలెం మండలం, పల్నాడు జిల్లా. బస్సు రైలు మార్గం వచ్చేసి పిడుగురాల వరకు అయితే ఉన్నాయి. అక్కడి నుంచి అయితే 3 కిలోమీటర్ల వరకు మనం సొంత వెహికల్లో అయినా లేదా ఆటోలనైనా తీసుకొని వెళ్ళొచ్చు. ఇక ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి మనం ఒకసారి అయితే చూద్దాం. ఈరోజు వచ్చేసి ఈ యొక్క ఆలయం విశిష్టత అయితే తిరునాళ్ళ మహోత్సవం. ఈ తిరునాళ్ళ మహోత్సవాలు అయితే శివరాత్రి అయిపోయిన తరువాత శనివారాలు 5 శనివారాలు అయితే ఈ యొక్క ఆలయ ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఈ 5 శనివారాలు అంటే దాదాపుగా ఒక నెల వరకు మాత్రం ఈ యొక్క ఉత్సవాలు అయితే ప్రతి సంవత్సరం అయితే ఇక్కడైతే నిర్వహిస్తారు. చూడండి, తిరునాళ్ళ మహోత్సవం రోజు పొద్దున పూట మనం వచ్చాము, దాదాపు 8:30 ఆ టైంలో వచ్చాము. చూడండి, అసలు భక్తజనం అయితే చాలా అంటే చాలామంది వచ్చారు. ఇక్కడికి అంగళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కావచ్చు, జైంట్ వీళ్ళు ఇలాంటివి మాత్రం ఆ పక్కన అయితే ఉన్నాయి. చూడండి, అసలు చాలా అంటే చాలామంది అయితే వచ్చారు ఈ తిరునాళ్ళ మహోత్సవానికి. ఎవరైనా సరే దగ్గర వాళ్ళు కావచ్చు, చాలామంది అయితే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. చూడండి, ఇవ్వండి, ఇవే అండి ఆ 6 శనివారాలు. 6వ శనివారం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఉగాది రోజు అయితే వచ్చింది. అందుకని చెప్పేసి ఆ రోజు కూడా తిరునాళ్ళ మహోత్సవం అయితే ఎంతో వైభవంగా అయితే ఇక్కడ జరుపుతారు. ఇక్కడ వచ్చేసి పొద్దున పూట వచ్చే భక్తులకి మనం చూసాం కదా, అక్కడ పక్కన పలహారాలు కావచ్చు, మజ్జిగ ఇలాంటివి అయితే ఈ రోడ్లకి ఇరువైపులా ఇటువైపు అటువైపు అయితే మొత్తం భక్తజనాలకైతే తినడానికైతే ఇబ్బంది లేకుండా వసతులు అయితే నిర్వహించారు. అదేవిధంగా ఇంతమంది భక్తజనాల కోసం అయితే ఎటువంటి అంతరాయం కలిగించకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే పోలీసు వారు అయితే మనం మెయిన్ రోడ్డు దగ్గర మనకి ఆర్చి దగ్గర నుంచి అయితే ఎంతోమంది పోలీసులు అయితే భక్తుల కోసం అయితే శ్రమిస్తున్నారు. చూడండి, మనం ఇప్పుడైతే లోపలికైతే వచ్చాము. ఈ మెట్ల మార్గం ఏంటంటే విడెప్పుడైతే ఎవరైనా సరే ఇటు నుంచి వెళ్తారండి పైకి. సో ఇప్పుడు ఏంటంటే తిరునాళ్ళ మహోత్సవం కాబట్టి మనకి జస్ట్ ఏంటంటే ఇక్కడ దాకా వెళ్ళేసి ఇక్కడ మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఈ కనిపించేది మనకి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అయితే సిద్ధం చేస్తున్నారు అంతా ఉత్సవ విగ్రహాలు ఇవి. సో ఈ మెట్ల చివరికి ఏంటంటే మనం ఇది ఇక్కడ దాకా అయితే భక్తులు వస్తారు. కానీ మనం ఏంటంటే ఇప్పుడు మనం వేరే చోటు నుంచి అయితే వెళ్ళాలి. ఒకసారి ఏంటంటే స్వామివారికి మొదటిగా ఇక్కడ భక్తులైతే చాలామంది అయితే ఇటు పక్కన అయితే మనకు కనిపిస్తుంది కదా, ఈ స్థలం కావచ్చు, ఇక్కడ చాలా అంటే చాలా స్థలం అయితే ఉంది. అన్ని చోట్ల ఏంటంటే భక్తులైతే స్వామివారికి అయితే నైవేద్యాన్ని అయితే ఇక్కడ వండుతున్నారండి. చూడండి, కట్టెల పొయ్యి మీద పెట్టేసి నైవేద్యాన్ని వండుతున్నారు. మనం కొంతమందినే చూసాము. మనకి నడిచి వచ్చేటప్పుడు అయితే అటు మన పక్క వైపు అయితే ఎడమ వైపు అయితే చాలామంది అంటే చాలామంది అయితే ఉన్నారు. చూడండి, అసలు ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో అయితే ఇక్కడ స్వామివారికి వండుతున్నారు నైవేద్యాన్ని. ఇక్కడ ఏంటంటే మనకి ఈరోజు ఈ ఆలయానికి ఏంటంటే టికెట్లు అయితే ఉంటాయండి. విడప్పుడైతే ఫ్రీ దర్శనాలు ఉంటాయి. ఈరోజు మాత్రం ఏంటంటే స్పెషల్గా చాలామంది భక్తులు వస్తారు కాబట్టి 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు ఇలాగా అయితే టికెట్స్ అయితే ఉంటాయి. ఇది ఇలాగ భక్తజనం ఎక్కువ మంది వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా వారికి సంబంధించిన విషయంగా కొంతమంది చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది తొందరగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. వారి కోసం ఏంటంటే వారి సదుపాయాల కోసం వచ్చేసి వారికి అనుకూలంగా అయితే ఈ టికెట్లు అయితే నిర్వహించబడింది. సో ఉచిత దర్శనం కూడా ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ నిల్చున్న భక్తులంతా వచ్చేసి ఉచిత దర్శనం కాదండి. ఈ కనిపించే భక్తజనం అంతా ఉచిత దర్శనం. ఇదంతా ఒక కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతం మీద ఏంటంటే మనకి ఈ స్వామివారి అయితే వెలిశారు. ఈ స్వామివారిని మనం మామూలుగా మత్స్యావతార వెంకటేశ్వర స్వామివారు వెలిసింది. అయితే ఇక్కడ ఏంటంటే నేతి వెంకన్న అని కూడా అంటారు. ఇక్కడ చుట్టుపక్కల పల్నాడు, తిరుమల అని కొంతమంది స్వామివారిని అయితే పిలుస్తూ ఉంటారు. ఇదిగోండి మెయిన్ గేట్. ఇక్కడి నుంచి మనం ఒకసారి పర్మిషన్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఏ ఆలయానికి వెళ్ళినా సరే మనం ముందుగా అయితే అక్కడ ఉండే ఈవో గారిని సంప్రదించి మనం పర్మిషన్లు తీసుకొని అయితే లోపలికి వెళ్ళి స్వామివారిని లేదా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను అయితే తీయాలి. అది మెయిన్ అందరం గమనించాల్సిన విషయం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి ఇదంతా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికైతే వీలుగా అయితే చాలా ఇగోండి ఇక్కడ కనిపిస్తున్నారా, వీరే అండి ఈవో గారు, పూజారి గారు అక్కడ పక్కన ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఒకసారి ఏంటంటే ఈ ఆలయ చరిత్ర గురించి కూడా అడిగాము. చెప్తాను ముందు. అంతే ఆలయాన్ని పరిసర ప్రాంతాలు అయితే చూపించుకున్నారు. ఇవ్వండి, ఇదంతా మనకి ఇక్కడ క్యూ, బయటకు వెళ్ళే క్యూ అండి. ఇదంతా కనిపిస్తుంది కదా, ఇక్కడ బయటకు వెళ్ళే క్యూ ఇక్కడంతా.
సో భక్తులంతా ముందు పక్క నుంచి వచ్చేసి ఇటు నుంచి అయితే బయటకు వెళ్తారు. చూసారా, మనకి ఎక్కడ పెట్టినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులకి మాత్రం పోలీసు వారు అయితే చాలా అంటే చాలా కృషి చేస్తున్నారండి. అయితే ఒక్కసారి ఈ ఆలయ చరిత్రని పూజారి గారి మాటల్లో విందాం. వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఓం నమో వెంకటేశాయ. పల్నాడు జిల్లా రాజుపాల మండలం దేవరంపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ స్వయంభూ మత్స్యవతార స్వరూపస్థిత ఆద్య వెంకటేశ్వర స్వామి. ఇక్కడ స్వామివారు దాదాపుగా ఒక 100 సంవత్సరాల నుంచి స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారు. దశావతారాలు మొత్తం 10 ఉంటాయి. 10లో మొదటి అవతారం మత్స్యావతారం. మత్స్యం అనగా చేప. చేప అవతారంతో స్వామివారు ఇక్కడ వెలిసారు. స్వామివారి రూపం వచ్చారు కదా, మనకు స్వామివారి కింద భాగాన మనం గంధం పెట్టేసి 5 కుంకుమ బొట్టు పెట్టేసి అక్కడ స్వామివారి రూపం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లనే ఇక్కడ స్వామివారికి పైన కప్పు ఉండదు. గతంలో 2 సార్లు వేస్తే 2 సార్లు కూడా ఒకసారి కూలిపోయింది, మరోసారి కాలిపోయింది. మరోసారి వేయాలనుకున్నప్పుడు స్వామివారి కళలో కనిపించి చెప్పారు ఆయనకి కప్పు ఇష్టం ఉండదని, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండాలని చెప్పి ఆయన స్వప్నంలో కనిపించి చెప్పారు. అప్పటి స్వామివారికి కప్పు ఉండదు. అట్లా కాదని ఎవరైనా వినకుండా వేస్తారో వాళ్ళ వంశనాశనం అవుతుందని చెప్పారు. అప్పటి స్వామివారికి పైన కప్పు ఉండదు. అట్లనే ఇక్కడ స్వామివారు నీతికి వెన్నకి స్వామివారు చాలా ప్రసిద్ధి. భక్తులు కానీ పాడి పంట ఉన్నవాళ్ళు కానీ విడిగా ఎవరైనా భక్తులు కానీ నెయ్యి కానీ వెన్న కానీ తీసుకొచ్చారు. మరి ముఖ్యంగా పాడి పంట ఉన్నవాళ్ళు గేదెలు ఈనినప్పుడు మీద కట్టిన వెన్న కానీ నెయ్యి కానీ తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. అలా సమర్పించకపోకుండా స్వామివారిని నిర్లక్ష్యం చేసిన ఎదురుగా మనకు పాలు పితికినప్పుడు పాలు కాకుండా పాలల్లో పాటుగా నెత్తురు కానీ పురుగులు కానీ అట్లా వస్తాయి. మళ్ళీ తప్పని క్షమాపణ చెప్పుకొని ముడుపు కడితే మళ్ళీ యథావిధిగా మంచిగా జరుగుతుంది. అట్లా స్వామివారికి నెయ్యి కానీ వెన్న కానీ సమర్పించినప్పుడు స్వామివారి శిరస్సు మీద కానీ స్వామివారి మధ్య భాగాన కానీ నెయ్యి వెన్న స్వామివారి మీద పోస్తాము. అట్లా స్వామివారి పైన కప్పు లేకపోవడం వల్ల మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు స్వామివారి శిరస్సు మీద పడ్డప్పుడు ఆ నెయ్యి వెన్న మొత్తం కూడా కరిగి కిందకు వచ్చేస్తుంది. అంటే కింద స్వామివారి పాదాల భాగానికి వచ్చేస్తుంది. మనం ఒక్క పొద్దుండి స్వామివారి నీళ్ళగా చూస్తే మనకు నీళ్ళల్లో చేప ఎట్లయితే కనిపిస్తుందో అట్లా నీతిలో స్వామివారి మత్స్య రూపం కనిపిస్తుంది. అట్లా ఇక్కడ స్వామివారు స్వయంభూ మత్స్యవతార స్వరూప శ్రీ నేతి వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి. అట్లనే స్వామివారికి ఎడంపక్క భాగాన నెలరేగి చెట్టు అని ఉంటుంది. దాదాపుగా ఆ చెట్టు ఒక 100 సంవత్సరాల నుంచి ఉంది. సంతానం లేని వాళ్ళకి కానీ ఏమైనా ఉద్యోగ ఇబ్బందులు, మరి ముఖ్యంగా వీసా ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు స్వామివారిని నమ్ముకొని ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుంది. దాదాపుగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు సంతానం లేని వాళ్ళు కూడా స్వామివారిని నమ్ముకొని ముడుపు కట్టిన తర్వాత సంతాన ప్రాప్తి జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ స్వామివారు ఏంటంటే శాలిగ్రామ రూపంలో ఉంటారు. అంటే ఏంటంటే స్వామివారికి కన్ను ముక్కు చెవు ఏవి కనిపించవు. శాలిగ్రామ రూపంలో ఉండటం వల్ల స్వామివారు చాలా పవర్ఫుల్గా ఉంటారు. స్వయంభుగా వెలిసారు స్వామివారు. అట్లనే స్వామివారి వెనకాల ప్రతిష్టా స్వామివారు ఉంటారు. ఆ స్వామివారు గత 20 సంవత్సరాల నుంచి ప్రతిష్ఠించబడ్డారు. అక్కడ స్వామివారు రూపం స్వామివారి రూపం అక్కడ వెనుకుంటుంది. అట్లా ఇక్కడ స్వామివారు. జై శ్రీమన్. జై శ్రీ. స్వామివారు వచ్చేసరికల్లా మనకు పాల్గొన మాస తిరునాళ ఇక్కడ ఉత్సవాలుగా జరుగుతుంది. మరి ముఖ్యంగా శివరాత్రి అయిపోయిన తర్వాత వచ్చే పాల్గొన మాసం ప్రతి శనివారం కూడా ఇక్కడ ఉత్సవంగా జరుగుతుంది. పాల్గొన మాసంలో వచ్చే ఎన్ని శనివారాలు అయితే ఎన్ని శనివారాలు, 4 అయితే 4, 5 శనివారాలు అయితే 5 శనివారాలు, ప్లస్ ఉగాది పర్వదినం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉత్సవాలుగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పాల్గొన మాసంలో 2వ శనివారం ఇక్కడ శాంతి కళ్యాణోత్సవం జరుగుతుంది. అనాది నుంచి కూడా ఇక్కడ శాంతి కళ్యాణం ఈ యొక్క పాల్గొన మాస తిరునాళ్ళ సమయంలో ప్రజలు అనేక రాష్ట్రాల నుంచి అనేక జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి వారి యొక్క ముక్కులను తెచ్చుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నది. జై శ్రీమన్నారాయణ. అయితే మనం ఒక్కసారి అయితే ఆలయం లోపలికైతే వెళ్తున్నాము. పూజారి గారే మననైతే ఒకసారి ఈ భక్తజనం అంతా మనకు వచ్చేది ఏంటంటే మెయిన్ స్వామివారి దగ్గర నుంచి ఇక్కడ ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు అందరూ. మనం ఇప్పుడైతే మెయిన్ స్వామివారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మెయిన్ స్వామివారికి ఏంటంటే పైన ఎటువంటి కప్పు అయితే లేదండి. చూడండి, కనిపిస్తుంది కదా మనకి, అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, పైన ఎటువంటి కప్పు లేదు. మనం బయట నుంచి చూస్తే ఏమనిపిస్తుంది అంటే మనకి కప్పు అయితే స్వామివారికి ఉందనుకుంటాం, కానీ పైన అంటే ఎటువంటి కప్పు అయితే లేదు. ఇక్కడ స్వామివారిని నేతి వెంకన్న స్వామి అని అంటారు. ఇక్కడ కనిపిస్తున్నారు. స్వామివారికి రూపం అయితే రాయి రూపమే ఉంది మనకి. ఇక్కడ వెలిసింది నేతి వెంకన్న స్వామి. ఇదిగోండి కనిపిస్తున్నారు కదా, ఈయనే వెంకటేశ్వర స్వామి వారు నేతి వెంకన్న స్వామి. ఈ స్వామివారికి అభిషేకం అండి, నెయ్యితో అభిషేకం చేస్తారు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి స్వామివారికి చేసే ఏదైనా ఆరాధనకు సంబంధించింది కాబట్టి, ధూపదీప నైవేద్యాలకు సంబంధించింది కాబట్టి అన్నీ నేతితోనే చేస్తారండి ఇక్కడ స్వామివారికి అయితే. చూడండి ఇక్కడ కనిపించేది స్వామి మనకి కింద పక్కన అయితే స్వామివారికి చూపిస్తూ ఉన్నారు. అది అదిగోండి అక్కడ కనిపిస్తున్నది. ఇక్కడ స్వామివారికి సంబంధించిన ప్రతి విషయాన్ని అయితే ఎంతో కళ్ళకు కట్టినట్టయితే పూజారి గారు అయితే మనకి చెప్పారు, వివరించారు. చూడండి
ఈ సోమవారికే కప్పు అయితే నిర్వహించొద్దు. కప్పు వేస్తే మాత్రం అది కూలిపోతూ ఉందని చెప్పారు కదా. మనకి పైన చూడండి ఉత్సవ విగ్రహం స్వామివారిది ఇక్కడ. ఇవన్నీ మొత్తం స్వామివారికి ఇక్కడ అసలు అశేష జనం అయితే వస్తారండి. తిరునాళ్ళ మహోత్సవంగా అశేష జనం అయితే వస్తూ ఉంటారు. ఎవరైనా సరే నేతితో అభిషేకం చేస్తే ఆ యొక్క అనుకున్న కోరికలు అయితే తీరుతాయి ఇక్కడ అనేసి పూజారి గారు వీళ్ళంతా భక్తుల నమ్మకం. కొంతమంది భక్తులు కూడా అదే చెప్పారు. ఇవ్వండి చూడండి ఎంతమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఇవి స్వామివారి పాదుకులు అండి, మనకి చూపించారు కదా. ఇప్పుడు అవి స్వామివారి పాదుకులు. ఇక్కడి నుంచి మనం ఒకసారి బయటికి వెళ్తూ ఇక్కడ ప్రతిష్ఠించిన స్వామివారిని కూడా ఒకసారి అయితే చూద్దాం. అక్కడ కనిపిస్తుంది కదా వెనుక ఆలయం. ఈ స్వామివారిని అయితే ఈ దగ్గర కాలంలోనే ఈ యొక్క స్వామివారిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారండి. గత 10 సంవత్సరాల లోపే ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామివారిని చూడండి. పోలీసు వారు అయితే ప్రతి చోట అయితే మనం రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు కాడి నుంచి అయితే ప్రతి చోట పోలీసులు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఎవరికి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే ఇక్కడ చూస్తూ ఉన్నారండి. ప్రతి చోట ఎక్కడ చూసినా మీకు ఏదన్నా ఇబ్బందులు కలిగినా కానీ లేదన్నా ఎటువంటి అసౌకర్యాలు కానీ సరే వాళ్ళకి మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడికి మనం చూసుకుంటే కిందకి వెళ్ళిన తర్వాత అయితే ఒకసారి మొత్తం చూడండి ఇదంతా బయటికి వెళ్ళేదండి. మనం దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని మనం ఇటు నుంచి అయితే బయటికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి ఏంటంటే మనం ఒకసారి చూద్దాం. ఇక్కడి నుంచి పైన నుంచి చూస్తే మనకి ఆ యొక్క ఆలయానికి సంబంధించిన భక్తులు ఎలా వస్తున్నారో మీరే చూస్తారు ఒకసారి. ఇక్కడ తిరునాళ్ళ మహోత్సవం అంటే ప్రభలు ఇలాంటివి కూడా ఎలక్ట్రిక్ చూడండి భక్తజనం ఎంతమంది ఉన్నారు. అక్కడి నుంచి మనం వచ్చింది చాలా త్వరగా వచ్చాము. ఇక మధ్యాహ్నం పూట అలా అయితే అసలు చెప్పేది లేదు. ఇక్కడ ఎంతమంది జనం ఉంటారంటే అంతమంది జనం అయితే వస్తూ ఉంటారు. స్వామివారికి పూజలు ఇదే విధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు కూడా ఇక్కడ జరుగుతాయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆలయం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడి నుంచి అయితే ఒకసారి బయటికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఇదిగోండి స్వామివారి కళ్యాణం ఇక్కడే జరిగిద్దండి. ఇక్కడ స్వామివారిని అయితే అలంకరిస్తున్నారు. ఇక ఇప్పుడు స్వామివారి కళ్యాణం ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎవరికైనా సరే ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా వస్తే ఇక్కడైతే ఉచితంగానే అన్ని మందులు అవైతే ఇస్తున్నారు. ఇక ఇక్కడి నుంచి అయితే చూడండి ఇక్కడ మనం ఏంటంటే బయటకు వచ్చేసాం కదా. చూడండి అసలు వచ్చేవారు జనమైతే ఎంతమంది వస్తున్నారు చూడండి. అసలు ఈ విధంగా అయితే ట్రాఫిక్ అయితే ఈ 5 శనివారాలు ఇక్కడ జరిగే 5 శనివారాలు అయితే ఇలానే భక్తజనం అయితే వస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఈ యొక్క స్వామివారిని అయితే పిడుగురాళ్ళ దగ్గరలోకి వచ్చిన వారు ఎవరైనా సరే ఈ స్వామివారిని దర్శించుకోండి. మీరు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. అదేవిధంగా స్వామివారిని నేతి వెంకన్న స్వామి అని అంటారు. మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.